రైట్. అందరికి నమస్కారం. ఇది మనకి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 325/2025 కేసు ఇది. దీంట్లో కేసు యొక్క పూర్వాపరాలు కానీ వెళ్ళినట్లయితే మనకి దీంట్లో సత్తెనపల్లిలో బాధితురాలి పేరు చెప్పడం లేదు. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా ఆ బాధితురాలి యొక్క ఫోటోని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె ఫోటోతో పాటుగా ఆమెకి సంబంధించినటువంటి ఆమె సంతానం ఆమెది కాదని అలా చాలా అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగించేసేసి ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టడము, ఆ తర్వాత ఆమెని అదే పనిగా మెసేజ్ల ద్వారా వేధించడం అవి చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ తోటి మనకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానిపైన మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అయితే దీంట్లో దర్యాప్తులో ఏమిటంటే మనం జనరల్ గా కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పంపించి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, ఆ యొక్క అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఏ ఫోన్ నెంబర్ తో ఉన్నాయి, అదేవిధంగా ఎవరు ఏ మెయిల్ నుంచి ఆ అకౌంట్ ని ఓపెన్ చేశారు, ఇవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకుని మేము విచారణ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో షేక్ షబీరా మున్నీసా అనేటటువంటి ఒక మహిళ దీంట్లో ప్రధాన ముద్దాయిగా మాకు నిర్ధారణ కావడం జరిగింది. అయితే ఈ కేసును మనము అక్టోబర్ 10, 2025 రిజిస్టర్ చేశాము. చేసిన తర్వాత దీన్ని సాంకేతికంగా అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని సేకరించి విచారించినప్పుడు నేను చెప్పినప్పుడు ఈ షేక్ షబీరా మున్నీసా అనేటటువంటి ముద్దాయి ఈమె గతంలో ఎవరైతే ఈ ఫిర్యాదు ఉన్నారో ఫిర్యాదుకి ఈమె ఆడబడుచు ఉన్న మార్పిడి ద్వారా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. 9 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళతో ఉంటుంది అక్కడ. అయితే ఆమె ఏంటంటే మరి ఎందువలన ఆమె వదిన పైన గ్రడ్జెస్ పెంచుకుందో తెలియదు కానీ ఆమె యొక్క ఈమెయిల్ నుంచి, ఆమె యొక్క ఫోన్ నెంబర్ల నుంచి ఉపయోగించినటువంటి మొబైల్ డేటా ద్వారా ఆమె ఏం చేసిందంటే ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి ఈ విధమైన పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఆమెని అరెస్ట్ చేసి తీసుకొని మనం కోర్టు వారి ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారు వాళ్ళకి అంటే ఇది 7 సంవత్సరాల లోపల శిక్ష ఉండేటటువంటి కేసు కాబట్టి వారికి బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో అందరికీ కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎవరైనా కానీ ఇలా సోషల్ మీడియాలో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటాం. మనము రాసినటువంటి పేపర్ మనకి దొరకపోవచ్చు, చూసినటువంటి వాళ్ళు చూసిన విధంగా చెప్పకపోవచ్చు, కానీ ఆన్లైన్లో ఎవరైనా కానీ ఇలాంటి నేరాలు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేటటువంటివి మనకి ఖచ్చితంగా దొరుకుతాయి. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి మాత్రం ఆస్కారము లేదు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటము, ఆడవారికి సంబంధించి ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననాన్ని వ్యాఖ్యానిస్తూ అటువంటి పోస్టులు పెట్టడం అనేటటువంటిది అది చాలా దారుణమైనటువంటి నేరము. ఖచ్చితంగా నేరస్తులు మాత్రము తప్పించుకునేటటువంటి ఆస్కారం లేదు. అదేవిధంగా బాధితులు ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే కూడా మేము చెప్పేది ఏంటంటే అలా ఎవరైనా కానీ ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నా కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పోలీసులను కానీ సంప్రదించినట్లయితే మేము తక్షణమే దానిపైన చర్య తీసుకుంటాం. నేరస్తులను మాత్రం ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది అనేటటువంటిది ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.